టెంబా బవుమా ఇప్పుడు ఈ పేరు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా చిత్తు చేయడంతోనే బవుమా హాట్ టాపిక్ అవుతున్నాడు. క్రికెట్ అభిమానుల్లో ఈ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గురించే చర్చ జరుగుతోంది. ప్రొటీస్ జట్టుకు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ అందించిన మొనగాడు బవుమా. అందుకే క్రికెట్ అభిమానులు సఫారీ జట్టు కెప్టెన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి కెప్టెన్ గా బవుమా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. అతడి హైట్ గురించి, జట్టులో చోటు గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. విపరీతంగా ట్రోల్స్ ని ఎదుర్కొన్నాడు బవుమా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు జరిగిన ఫోటో సెషన్స్ తర్వాత కూడా కొందరు బవుమాను టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగానూ విమర్శలు గుప్పించారు. కానీ అవమానాలను బవుమా భరించాడు. ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. ప్రశాంతంగా కనిపిస్తూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మ్యాజిక్ చేశాడు. సౌత్ ఆఫ్రికా జట్టుకు ఏ శ్వేతజాతి కెప్టెన్ కూడా అందించిన విధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను అందించాడు. ప్రొటీస్ జట్టుకు తొలి పూర్తిస్థాయి నల్లజాతి కెప్టెన్ గా చెరగని ముద్ర వేశాడు. సౌత్ ఆఫ్రికాపై ఉన్న చోకర్స్ ముద్రను చెరిపేశాడు. కోటా కింద జట్టులోకి వచ్చాడన్న వారికి గట్టిగా సమాధానమిచ్చాడు. జట్టులో ఉండేందుకు అర్హత లేదన్న వారి మైండ్ బ్లాంక్ అయ్యేలా రాణించాడు. బవుమా వల్ల జట్టు బ్యాలెన్స్ దెబ్బతింటోందన్న వారికి విజయంతోనే కౌంటర్ ఇచ్చాడు. ఫైనల్లో రెండో ఇన్నింగ్స్ లో తొడకండరాలు పట్టేసినా బెదర్లేదు. జట్టు కోసం క్రీజులోనే ఉండిపోయాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగకుండా పోరాటం చేశాడు. సౌత్ ఆఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిపాడు. అందుకే చరిత్రలో బవుమా పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అనడంలో డౌట్ లేదు. టెస్టుల్లో టెంబా బవుమా ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. 2 ఏళ్లుగా సౌత్ ఆఫ్రికాను బవుమా లీడ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికాను నడిపించాడు. ఇందులో కెప్టెన్ గా బవుమాకు ఓటమే లేదు. ఆడిన 10 మ్యాచ్ల్లో 9 విజయాలందుకున్నాడు. ఒక మ్యాచ్ డ్రా అయింది. 104 ఏళ్ల క్రితం నాటి రికార్డును టెంబా బవుమా బ్రేక్ చేశాడు. సఫారీ కెప్టెన్ దెబ్బకు 1920-21 సీజన్లో ఆసీస్ కెప్టెన్ గా ఉన్న వార్విక్ ఆమ్స్ట్రాంగ్ రికార్డ్ బద్దలైపోయింది. వార్విక్ ఆమ్స్ట్రాంగ్ 10 టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. 8 టెస్టుల్లో ఆసీస్కు విజయాన్నందించాడు. అజేయ కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు. ఇప్పటివరకు బవుమా కూడా ఓటమి లేని కెప్టెనే. టెస్టుల్లో వేగంగా 9 విజయాలందుకున్న రెండో కెప్టెన్ గాను బవుమా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పెర్సీ చాప్మన్ తర్వాతి స్థానంలో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పై బవుమా కెప్టెన్సీలోనే సౌత్ ఆఫ్రికా 4 టెస్టులాడింది. అందులో 3 గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్తో ఆడిన మ్యాచ్లోనూ ప్రొటీస్ టీం గెలిచింది. శ్రీలంక, పాకిస్తాన్తో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ కెప్టెన్ గా బవుమా విజయాలందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను కంగు తినిపించాడు.